ఇంకోటి రాడు. ఒక్క సూర్యుడు ప్రకాశిస్తే ఎట్టలుగుతుందా? కోటి కిరణాలతో వెలుగుతుంది. లోకమే బొగ్గుమని పడుకునేస్తుంటే ఒక సూర్యుడికి. ఈయన ధరించుంటే మకర కిరీటం కోటి సూర్యులు ప్రకాశించినట్టుకుంటుందంట. అట్లా కోటి సూర్యులు ప్రకాశించిన మకర కిరీటం ధరించి దానికి తగుమాత్రమైన బుద్ధికృతులు పెట్టి దానికి తగుమాత్ర చంద్రహారం ధరించి చెప్పడానికే సాధ్యం కాలేదంట. అభిమన్యుడు వచ్చినప్పుడు అయ్యా అయ్యో అయ్యో పని కూడా శశిరేఖ పరిణయం నాటకం పేరు. ఈ శశిరేఖ పరిణయం నాటకం రచించారంట. ఎవరు తెలుసా? పూసపాత్ర కవీశ్వరులు. అటువంటి కవీశ్వరులకు నా 10,000 వందనములు అని విన్నవిస్తూ మహానుభావుడు బయలుదేరుస్తున్నాడు. అయ్యా చూడేవి మా కంటికే కనపడలేదు. ఎక్కారా కనపడితే కదా మేము చూసేదానికి. మనకే కనపడలేదా? అన్న ఏలే మోకాలు 2 ఒకటిగా ఉన్నాయని డౌట్ వచ్చాడు కైలాసములకు పురిగింప కైలాసములకు అంటే పరమేశ్వరుడు ఉండే పురము కైలాసము. అటువంటి కైలాసం చూస్తామంటేనా ఆ కైలాసం కూడా సరే ఈ వైకుంఠమునకు సరి సమమైన పట్టము కాదు. సరే మరి సపరుడు అవ్యా బ్రహ్మాతము సురశ్రేష్ఠ పరమేష్ఠ పితన్మహావిలువైనది
పట్టములకు సమానము చూస్తాము బ్రహ్మపట్టములకు సమానముగా చూస్తామంటే అదನ್ನು కూడా కాదు అయ్యిరా మంత్రి అంటే బ్రహ్మదేవుడు ఉండే లోకము బ్రహ్మలోకం అంటారు. అవును కాబట్టి ఆ. ఈ బ్రహ్మపట్నం చూస్తామంటేనా ఆ. ఈ బ్రహ్మపట్నం కూడా సరే ఆ. ఈ ద్వారకాపురి పట్టణానికి ఆ. సమమైన పట్టణము కాదు. మంత్రి వర్యా వింద్రోన్ మరుత్వాన్ భగవాన్ బిడి విజయ దేవేంద్రుడు ఉండే పట్టములకు సమానము చూస్తామనుకుంటే అది కూడా కాదు అయ్యా మంత్రి అంటే ఆ. దేవేంద్రుడు ఉండే లోకం చూస్తామంటానా ఆ. దేవేంద్రుడు ఉండే లోకం దేవలోకము. అవును ఆ దేవలోకం చూస్తామంటే కూడా ఆ. ఆ దేవలోకం కూడా సరే ఆ. ఈ ద్వారకాపురి పట్టణానికి ఆ. సమమైన పట్టణము కాదు. మంత్రి వర్యా మంత్రి ఎవరబ్బా? మంత్రి అయ్యా చూడండి చూస్తా ఎంత ఉన్నారా? విచిత్రంగా అయినది ఎక్కడది? చూడు 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 చూడు. చూడు ఎప్పుడు చూసినోడు కాదు అవును వచ్చినోడు కాదు అదియా ఈ పట్టణానికి చట్నీ మల్లెపూలు పూసి చూడ చూడియా అదియా విష్ణు నారాయణ మంత్రి ఓ మంత్రి ఆయక విష్ణు నారాయణుండ వైకుంఠములకు విచారం చూస్తామంటే అదన్న కూడా కాదు అయ్యిరా మంత్రి అంటే శ్రీమన్ నారాయణమూర్తి ఉండేది ఏం తెలుసా వైకుంఠము. అవును అటువంటి వైకుంఠం చూస్తామంటేనా ఆ. ఆ వైకుంఠం కూడా సరే ఈ ద్వారకాపురి పట్టణానికి ఆహా. సమమైన పట్టణము కాదు. మంత్రి వర్యా మంత్రి బబలబో. మా ఊరికి ఈ బాధ పనులు మనమా మర్చిపోతాను నేను ఉన్నాడా విష్ణు నారాయణమూర్తి ఉండే వైకుంఠ చూస్తా ఉంటారు కూడా అది కూడా చెప్పాడు కాలేదా శంభూరు బసుపతి శంభూరు బసుపతి శివశూల మహేశ్వర నిత్యమల విరువాయి మంత్రి ఆ యొక్క ఈశ్వరుడే కైలాసములకు విచారణ చూస్తామనుకుంటే అదన్న కూడా కాదు అయ్యిరా మంత్రి అంటే పరమేశ్వరుడు ఉండే చోటు
కైలాసము. అవును ఆ కైలాసములో మహానుభావుడు శివశంకరమూర్తి వెలిసే చోటు అంట. అవును అటువంటి కైలాసం చూస్తామంటేనా ఆ కైలాసం కూడా సరే ఈ ద్వారకాపురి పట్టానికి సమమైన పట్టము కాదు. ఏం బా చూసారా చూస్తా ఉన్నా ఇన్ని పట్టాలు చూస్తే కూడా ఈ పట్టాలకు సంబంధం పడే పట్టం లేదు. అవును అయ్యో ఈ చిత్రము మల్ల చెట్లు ఈ శృంగారము మల్ల చెట్లు ఒక పక్క, కుర్చీ ఒక పక్క, రాళ్ళు ఒక పక్క, ఇసుక ఒక పక్క, ఒకటే ఉండా స్వామి. మధ్యలో మన వాన కూడా వచ్చింది, మా తాడు తెచ్చింది. మంత్రివర్య ఎంతో శృంగారమాయున్నది. ఏమంటే ఆ యొక్క ద్వారకాపురం చూస్తా ఉంటే అద్దాలు చెక్కిన మిద్దెల మేడలు అవును తల తల అని నిగ నిగ మెరుస్తున్నాయంట. అవును చెప్పనే సాధ్యము కాదు. ఈ యొక్క ద్వారకాపురాన్ని ఏ విధంగా వర్ణిస్తాను, నాకే సోద్యం ఉండదు. ఎప్పుడు ఎన్నడు చూడని విచిత్రంగా ఉండదు. అబ్బా అంటాడు మలుపుల మలుపుల అంటే ఎట్టో తెలుసా, నిలువుటద్దులు ఏ విధంతో నిగ మెరుస్తున్నదో ఆ నిలువుటద్దుల కంటే కూడా మెక్కటం కూడా ఈ యొక్క ద్వారకాపురి పట్టణాన్ని. ఈ యొక్క ద్వారకాపురి పట్టణం వర్ణించాలంటే ఎవరు సఖ్యమే కాదు, అలివిగాని పట్టణము మా మేనమావ నగరు ద్వారకాపురి పట్టణము. ఈ యొక్క పట్టణాన్ని చూసి వర్ణిస్తూ ఉన్నాడయ్యా. అవును అంటే ఈయన వచ్చేటప్పుడు శ్రీమన్నారాయణమూర్తి ఉన్నాడే, ఆ యొక్క సాక్ష భగవంతుడు ఆయన ఎల్లవేళలో తలుసుకుంటూ ఆయన బయలుదేరుస్తున్నాడంట. యాడుండే
ఎప్పుడు అంతఃపురం వదిలి బయట వచ్చిన వాడు కాదు. అవును. ఈ రోజు స్వయంతో ఆహా. మనం సభా విచిత్రం చూడాలా ఆ. అనే మనసులో కోరిక పుట్టిందంట. ఆహా. ఈ కోరిక వల్ల బయలుదేరి ఆ. భగవంతుని మనసులో జ్ఞానిస్తూ ఆహా. నేను బయలుదేరి వస్తున్నాను అబ్బా. అని మహానుభావుడు విన్నవిస్తున్నాడు. అవును. మంత్రి వర్య ఏం బా? మంత్రి మంత్రి లబలబా కదబ్బా వినితో పడిదా వేపురమునకు సమీపమున మంత్రి ఓ మంత్రి వేపురమునకు సమీపమున వ్యాపారము మనం అక్కడి వెలసిల్లునయా మంత్రి దాపున వనము చేరగా అయ్యో అమ్మో. ఈయన పసిపిల్లగోడు. అవును. మనకంతా అయిపోయింది ఆనందం అది ముందు పరిగెత్తు పరిగెత్తు మా వల్ల ఉన్న పనులు ఆపరేషన్ చేసుకున్నాను. దూరం మా వల్ల కాలేసాగా అంటే ఈ వనంతుల్లో ఉండే మృగాలు పేరు చెప్పాలా చెప్పంటున్నారా? జాకెట్ కట్టారు కదా మీరు జాకెట్ కట్టారు కదా నాకు చాలా బీవా. రేపు ఫోన్ చేసి చెప్తా మాటతో. ఏమని చెప్తా మెత్తా మళ్ళీ చెప్తా మంత్రి ఓ మంత్రి వేల వేల మృగములను వలహ అడవి పందులను వలహ అడవి పందులను జంబు నక్కలను మహేషదున్న పోతులను ససక కుందేలను బల్లోగా ఎలుమంటులను ఈ వనము ప్రధాన మొదలైన మృగములను వేటాడవలయను పదల మంత్రి కుందేళ్లు పులులు ఏనుగులు సింహములు పెద్ద పెద్ద మృగాలు ఉన్నాయంటే ఈ వనంతరములో మనం సత్యనవే బయలుదేరి వనవానికి ఆ యొక్క ఘోర మృగములంతా వేటాడి తర్వాత వస్తాము. అయ్యో అయ్యో ఎట్ట పోవాలి వనము చూడ వెడల అవి మాట్లాడప్పుడు
కదా అవును. కాబట్టి ఆ. ఈ వన విహారం అంతా తిరగాలి, ఆ. ఉల్లాసముగా ఆడాలి, ఆహా. పాడాలి ఆ. అనే కోరిక పుట్టిందంట అబ్బా ఈ మహానుభావునికి. అవును. అవును యంత్రబాబు అంటే ఆ. వీళ్ళ తండ్రి పేరు అర్జునుడు, అవును. అర్జునుడికి తండ్రి పేరు దేవేంద్రుడు. ఆ. ఆ దేవేంద్ర హంసలో పుట్టాడంట అర్జునుడు. అవును. ఆయనకి పుట్టినవాడు అభిమన్యుడు. ఆహా. ఈయన ఎట్టుండాడంటే ఆ. చక్కదైన సుందర రూపం అంట. అవును. చంద్రుడికైనా వచ్చే ఉండొచ్చు, ఆ. సూర్యుడికైనా వచ్చే ఉండొచ్చు. ఆహా. ఈయన ముఖారి బింబం చూస్తా ఉంటేనా ఆ. వచ్చం అనేది లేదంట. అవును. చక్కదనమైన రూపంతో ఉన్నాడు. ఆ. ఈ చక్కదనమైన రూపంతో ఆ. వనానికి వచ్చి ఆహా. వన విహారం అంతా తిరుగుతున్నాడంట. అది అవును తెలంగాణ రుస్తకాల కనక అంటే ఆ. ఈయన ధరించుండే కిరీటం ఆహా. కనకం అంటే బంగారు. అవును. కనకం అంటే బంగారం అంటే కనక కిరీటం అంటారు దాన్ని. ఆ. ఈ అటువంటి బంగారు కిరీటాన్ని ధరించి ఆ. దాని తగమాత్రమైన బుద్ధకీర్తులు పెట్టి ఆహా. దాని తగమాత్రమైన ఆ. చంద్రహారమును ధరించి ధరించి చెప్పడానికే సాధ్యం కాలేదంట. ఆ. ఈ అభిమన్యుడు వచ్చేటప్పుడు అవునయ్య. అంత ఆటోపోత బయలుదేరి ఆ. వన విహారానికి వస్తున్నాడంట చూసేదానికి. అవును కరమర దగయ్య అంటే ఆ. ఎప్పుడంటే అభిమన్యుడు బయలుదేరి వస్తున్నాడు, ఆ. ఈయన వచ్చేటప్పుడు ఆహా. ఆ శ్రీమన్నారాయణమూర్తి ఉంటున్నాడే సాక్షాత్ భగవంతుడు ఆ. అతని మనసారా తెలుసుకున్నాడంట. ఆహా. కంటికి రెప్పవలే కాపాడే ఆపద్బాంధవుడు అతను. ఆ. కాబట్టి ఆ. ఆ శ్రీమన్నారాయణమూర్తిని ఎల్ల వేళలో భగవంతుని తలుసుకుంటూ ఆ. నేను బయలుదేరి వస్తున్నాను ఆహా. అని మహానుభావుడు విన్నవిస్తున్నాడు. ఆ. అయ్యా ఏమ్మా? మంత్రివర్యా ఏయ్యా? అంటే ఈ వనతో ఎంత చిత్రంగా ఉండదు చూడు. ఎంత విచిత్రంగా వీడియో లైట్ చూడి ఎంత కొత్త 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 కానీ అబ్బా, అబ్బా. పట్నమే ఒక చిత్రం అంటే ఆ. అబ్బా. ఒరే, ఓయ్ ఓయ్ అయ్యయ్య. అబ్బా, అబ్బా, నేను ఊరికే చూపులు కట్టలే. ఒక ముండి ఒక అచ్చుకొని కుంటి. ఆ. వరద నేత్రిని కృప ఏ
ఆహా వనదాక్షుడు. వనదేవతయా? అవును ఆమె పార్వతీ మాత. వనదేవత వనాన్ని కాస్తూ ఉంటుందంట. అవును ఆ పార్వతికి మాత ఎవరంటే పరమేశ్వరుడు. అవును ఆ పరమేశ్వరుడి కృప వల్ల వల్ల ఈ వనానికి వచ్చే కరుణ మనకు కలిగింది. భాగ్యం ఆయన కలిగింది. కృప లేదంటే ఆ. ఈ వనానికి రాబోయేది లేదు, లేదు. ఈ విచిత్రం చూడబోయేది లేదు అవును అని ఆ వనదేవతని వేడుకుంటున్నాడంట ఆహా. ఈ యొక్క అభిమన్యుడు. అవునయ్యా. మంత్రివర్యా ఆ, ఏమిటి చిత్రము ఏం స్వామి? ఇంత వినోదంగా ఉన్నది ఈ వనంతరం కూడా ఎట్లా ఉన్నది? అవునియా? చూడు అయ్యో చూడు అయ్యో చూడు ఏబ్బా? చూడు అయ్యో అబ్బా హెవీగా ఎంత ముచ్చటగా ఉన్నది, యో, ఎంత నాణ్యంగా ఉన్నది చూడు. భగవంతుడి కరుణ ఇదా చూసినావంటే ఎంత ఆలోచన. కానీ అన్నదమ్ముడు మీద కానీ ఆహా నారికేల, నారికేల, గజ్జూర, గజ్జూర, రసాల, రసాల, ఈ ద్రాక్ష, ద్రాక్ష, పనస, పనస, ఇటువంటి ఫలములు ఉన్నాయంట. ఈ యొక్క ఫల వృక్షాలు ఉన్నాయి. అబ్బా మనం అందరూ గుమగూడి ఆ. ఈ రుచులలో ఉండే ఫలములు, ఆహా. ఈ ఫలములన్నీ కోసి కోసి మనం గుమగూడి ఆ. ఈ ఫలములంతా హారగించాలి, ఆహా. ఉల్లాసముగా ఆడాలి, ఆ. పాడాలి ఆ. అని కోరిక పుట్టిందంటే ఈయనక. అవును అంటే ఒరే ఆ, నారికేలములంటే టెంకాయలు. అవును ఆడు ఉండే వృక్షములు టెంకాయ చెట్లు మానవుడు వనం ఆ ఆహా. తోపులో. ఆ, కాబట్టి ఆ. పల రకాల వృక్షములు ఉన్నది, ఆహా. పల రకాల ఫలములు పూసి కాసి ఉన్నది. ఆ. మనమంతా గుమ్మగూడి ఆ. ఈ ఫలములన్నీ కోసి ఆహా. ఆరగించాలి. ఆ. మీరు బయలుదేరండి, మీరు బయలుదేరండి. అబ్బా, అబ్బా మంత్రివర్యా మంత్రి ఈ శృంగారం చూడు, ఓ, ఈ చిత్రం చూడు ఎంత వినోదంగా ఉన్నదా. పోను పోను శృంగారం కనిపిస్తున్నది కానీ అవునయ్యా. శృంగారం అద్దములేదు వీలుగానే ఉన్నది, ఎక్కడది బా? విచిత్రంగా ఉన్నది. ఇది చూడదా? అబ్బా చూడు ఇంకేం ఉన్నదా? చూడు వాటర్ లేదా? ఎంత విచిత్రంగా ఉన్నది చూడు. ఎక్కడదా? ಅವರ ಶೃಂಗಾರವೇ ಮಂದುರ ಮಧ್ಯವಾದ ಶೃಂಗಾರವೇ ಮಂದುರ ಅವರ ಶೃಂಗಾರವೇ ಮಂದುರ అంటే ఆ, ఈ వనం పేరేం తెలుసా? ఆహా. శృంగారమైన వనం అంట. ఆ, ఈ శృంగారమైన వనముల విచిత్రము చూడు, ఆ. వినోదము చూడు. ఆహా. అంటే గజ్జూర ఫలములు ఉన్నాయంట. ఆహా. ఈ యొక్క ఫలములు ఉండే వినోదము చూడు, ఆ. ఈ వృక్షాలు ఉండే ఆనందము చూడు. ఆహా. అట్టే వర్ణిస్తా ఉన్నాడు. అవును ఎప్పుడు వచ్చిన ಅವರು ಬೆಟ್ಟಗಾಡುತ್ತಾರೋ
ఉన్నదంట ఈయన మనసులో ఆ. ఇంకా ఉల్లాసంగా ఆడాలి పాడాలని ఆహా. కాబట్టి ఆ. భగవంతుని కరుణ కటాక్షం చేతనే మనం వచ్చినాము ఆ. ఆ భగవంతుని కృప మన కలగాలి ఆహా. అని భగవంతుని వేడుకుంటున్నాడు. అవునా ఈ శృంగారం చూస్తామంటే ఈ హరణలో తిరుగుతామంటే ఎట్టుంది తెలిసిన ఎట్టుండదా? చూడేవి ఇవన్నీ చూడేవి అయ్యో ఎంత వింతగా వస్తున్నది. అవునియా దగ్గ 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 దగ్గ. ఓయమ్మో, ఈ వనంతరానికి ఎందుకు రావాలి? ఆ. ఈ వనంతరానికి వచ్చినాం కదా ఆ. పండు వెళ్ళినందుకు కాయాలి, కాయాలి చల్లని గాలి ఎందుకు వీసాలి, ఆహా. నా మనసు ఎందుకు పరిపరి విధాలుగా పారిపోవాలి. ఆహా. ఈ సమయంలో ఈ సమయంలో గాని అయ్యో అయ్యయ్యో ఓయమ్మో ఓయమ్మ ఈ సమయంలో గాని మాకు శనిధర వచ్చి అవును నా అట్లనే బల బల బల